అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు నేతాస్ కిచెన్. ఈరోజు మనం ఎంతో హెల్దీగా ఫ్రూట్ సలాడ్ని ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. సింపుల్గా అండ్ ఈజీగా, అది కూడా నా స్టైల్లో. ఎక్కడ కూడా చక్కెర వాడకుండా చేసుకుందామండి. ముందుగా 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ తీసుకుందాం. ఇందులో కలర్ వేయకుండా కుంకుమ పువ్వుని యూజ్ చేద్దాం. కలర్ వేస్తే ఆ కలర్ మనకు కరగడానికి దగ్గర 2 years పడుతుంది. సో ఎందుకు మనం కలర్ యూజ్ చేయడము, ఇలా సింపుల్గా కేసరిని వేసుకుందాం. ఇందులో గోరువెచ్చని పాలని పోసి ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకుందాం. ఇలా కలిపి రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్కి నేను 1 లీటర్ పాలను తీసుకుంటున్నాను. 1 లీటర్ పాలు చక్కగా బాగా మరిగించుకోవాలి. మంచిగా మీగడ తేలేటట్టుగా మరిగించుకోవాలండి. ఇందులో మనం చక్కెర వేయము. చక్కెరకు బదులుగా మనము ఖర్జూరాల్ని వాడదాం. ఖర్జూరం చూసారా, మనం చేసే క్వాంటిటీని బట్టి ఖర్జూరం తీసుకోవాలి. ఈ ఖర్జూరంలో కాస్త వేడి పాలైనా సరే, వేడి నీళ్ళైనా సరే పోసి ఒక 15 నిమిషాలు నాననిద్దాం. చూసారా, ఇక్కడ పాలు రెడీగా ఉన్నాయి. చక్కగా పాలని మరిగించుకుందాం. ఇందులో షుగర్ వేయొద్దు. షుగర్ లేకుండా హెల్తీగా చేసుకుంటున్నాం మనం ఈ ఫ్రూట్ సలాడ్ని. పాలు మరిగినాయి కదా, ఇప్పుడు మనము కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇందులో కొద్దిగా పోస్తూ కలుపుకుందాం. మనకు ఇక్కడ బ్యాటర్ మంచిగా ఉడకాలండి. ఉడకకుండా స్టవ్ ఆఫ్ చేయొద్దు. సిమ్ మంట మీదనే కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. ఇలా చిక్కగానే రావాలి. పల్చగా చేసామంటే ఫ్రూట్స్ వేసిన తర్వాత ఇంకా పల్చగా అయిపోతుంది, టేస్ట్గా ఉండదు ఫ్రూట్ సలాడ్. సో ఇంత చిక్కగా ఖచ్చితంగా ఉండాలి. చూసారా, బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మళ్ళీ మనం దీన్ని మిక్సీ పట్టే అవసరం ఉండదు. జస్ట్ సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. బాగా కలిపాం కదా, ఇప్పుడు ఒక 10 నిమిషాలు వదిలేయాలి సిమ్ మంట మీదనే. క్యాప్ పెట్టొద్దండి. ఇలా చక్కగా ఉడికించుకోవాలి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ చక్కగా ఉడికిపోవాలి పాలల్లో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకుందాం. అది చల్లారేలోపు ఇది కూడా నానింది కదా, చక్కగా ఇది మంచిగా చిదుముకోవాలి. అలా చిదుముకుంటే చక్కని ఇలా జ్యూస్ లాగా వెళ్తుంది. ఖర్జూరం పండు జ్యూస్ చూసారా ఎంత చక్కగా వెళ్ళిందో. మనకు ఈ కస్టర్డ్ కూడా రెడీ అయింది. ఇందులో ఇప్పుడు కొద్దిగా ఖర్జూర రసాన్ని వేసి కలుపుకోవాలి. మనము ఖర్జూరాలు నానబెట్టే కన్నా ముందే అందులోని సీడ్స్ తీసేయాలి. లేదు అంటే నానిన తర్వాత కూడా తీసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. అప్పుడు ఇలా కొద్దిగా పోస్తూ మొత్తం బ్యాటర్ కలుపుకోవాలి. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, కస్టర్డ్ మరి ఈ ఖర్జూరం సిరప్ వేస్తే పల్చగా అయిపోతుంది కదా అని. అలా ఏం అవ్వదండి, చిక్కగానే ఉంటుంది. ఈ పేస్ట్ పాలల్లో మనము ఖర్జూరం సిరప్ వేయొద్దండి. అలా వేస్తే పగిలిపోతుంది. చల్లారిన తర్వాత వేస్తే ఏమవ్వదు. అందుకే పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ఖర్జూరం పేస్ట్ చక్కగా కలిపేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 hour వదిలేయాలి. అన్ని ఫ్రూట్స్ కూడా అంతే, కట్ చేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో 1 hour పెట్టుకొని దాని తర్వాత ఈ కస్టర్డ్ని ఫ్రూట్స్ని కలిపేసుకోవాలి. ఇలా చక్కగా కలిపాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇక్కడ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్ కూడా అంతే అండి, సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవద్దు, అన్ని స్వీట్ ఫ్రూట్సే తీసుకోవాలి. పుల్లని ఫ్రూట్స్ అస్సలు మనకు ఫ్రూట్ సలాడ్ అస్సలు బాగా అనిపించదు, తినాలనిపించదు కూడా. సో స్వీట్ ఉన్నాయే తీసుకోవాలి. ఇంకొకటి, ఇందులో ఖచ్చితంగా దానిమ్మకాయ వేయాలండి. దానిమ్మకాయ గింజలు వేస్తే క్రంచీగా సూపర్గా ఉంటుంది. అది మాత్రం మిస్ అవ్వకండి. చూసారా, చక్కగా కింద మీద కలిపేస్తున్నాం. మనం ఖర్జూరం పేస్ట్ కలిపినా కానీ కస్టర్డ్ చూసారా చిక్కగానే ఉంది. ఇప్పుడు ఫ్రూట్స్ వేసి మళ్ళీ ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లని ఫ్రూట్ సలాడ్ని ఎంజాయ్ చేయొచ్చు. లాస్ట్లో మన డ్రై ఫ్రూట్స్ మొత్తం కొద్దిగా నెయ్యిలో వేయించుకొని ఆ టేస్టే వేరండి. ఖచ్చితంగా నెయ్యిలో వేయించి వేయండి. అలానే పచ్చి వేస్తే అంత టేస్ట్ ఉండదు. ఇందులో కొద్దిగా టూటీ ఫ్రూటీ చెర్రీస్ కూడా వేస్తున్నాను. చూసారా, చక్కగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత
ఎంత చిక్కగా ఎంత బాగుందో. ఇది మనకు టైం అవుతున్నా కొద్దీ పల్చగా అయిపోతుంది. అందుకే ఫ్రిడ్జ్లో ఒక 3 hours 4 hours పెట్టుకొని ఎంజాయ్ చేయాలి. చూసారా ఎంత చిక్కగా ఎంత బాగా వచ్చిందో. పల్చగా వస్తే జ్యూసీగా అంత బాగుండదండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని అందరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.